వీడియో వచ్చేసి కోళ్ళకి ఫీడ్ కోసం. నాకు తెలిసినంత వరకు కోళ్ళకి ఫీడ్ 2 టైమ్స్ ఉంటుంది. వాటర్, ఫ్రెష్ వాటర్ 1 టైం పెడతారు 1 డేకి. ఇది ఈవినింగ్ మీల్. బియ్యం, అదే రేషన్ బియ్యం బాగా ఉడకబెట్టేసి అందులో అది మెత్తటి తవుడు కలుపుతారు. కలిపేసి దీన్ని ఒక ఈ 2 పౌల్ట్రీస్లో యూస్ చేస్తారు కదా, ఆ పౌల్ట్రీస్లో యూస్ చేసిన దాన్ని వాటిని తీసుకొని అది ఆ దానా మొత్తం ఇందులో పెట్టేసి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇలా చేయటం వల్ల. దాన్ని తీసుకొని వెళ్ళి వాటికి పెడతారు. అవి నీట్గా తినేస్తాయి. ఇవి ఫ్రీ రేంజ్లో తిరిగే కోళ్ళకి ఇలా పెడతారు. పందెం కోళ్ళకి జగ్స్లో పెట్టేస్తారు. వీటికి ఒకసారి పెడతారు, వాటికి సపరేట్గా పెడతారు. ఇది ఈవినింగ్ మీల్. దీని తర్వాత ఇంకే మీల్ ఉండదు. ఇదే ఇంకా లాస్ట్ మీల్ వీటికి. అదనమాట. అయితే నేను ఈ క్లిప్ ముందు వచ్చింది, తర్వాత ముందు ఏ ఫీడ్, ఇది ఇంకా లాస్ట్ మీల్. దీనికన్నా ముందు మీల్ ధాన్యం పెడతారు. ధాన్యాన్ని కడిగేసి మంచి వాటర్తో కడిగి దానిపైన ఉన్న వేస్ట్ పొల్ల మొత్తం పడేసి కడిగిన ధాన్యాన్ని పెడతారన్నమాట. అది కూడా ఈ వీడియోలో చూపించాను. ఇలా రోజుకి 2 మీల్స్ కేర్ తీసుకుంటూ ఉంటే మంచిగా గ్రోత్ ఉంటుంది కోళ్ళలో. వాటర్ అలాగే ఉంచేయకుండా ముందు రోజు ఫ్రెష్గా వాటర్ పెట్టుకోవాలి. నేను వాటర్ పెట్టి క్లిప్ తీయలేదు. మనం ఎంత మంచి వాటర్ పెట్టుకున్నా ఎక్కడైనా డ్రైనేజ్ వాటర్ కనబడితే, మనం వాడేసిన వాటర్ కనబడితే అవి తాగుతాయి. అవి ఎంత తాగినా మన మట్టుకు మనం ఫ్రెష్ వాటర్ నీట్గా పెట్టుకోవాలి. తింటున్నాయి చూసారా. మాత్రం ఇలా పెట్టడం వల్ల కింద తార్పాలు కూడా వేస్తారు. దానివల్ల ఫుడ్ కింద పడ్డా కూడా వేస్ట్ అవుతుంది, మళ్ళీ అవే తినేస్తాయి మట్టిలో పడకుండా. అయితే మీల్స్ పిల్లలకి దానికన్నా కొంచెం పెద్ద పిల్లలకి ఒకలాగా, ఇంకా ఈ కోళ్ళకి ఒకలాగా పెడతారు. నేను పిల్లలకి పెట్టే క్లిప్ నెక్స్ట్ అది షార్ట్ లాగా పెడతాను, పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెడతారని. ఇదిగోండి, ఆ మీల్ కన్నా పెట్టేదానికన్నా ముందు ధాన్యాన్ని కాసేపు నీటిలో పెట్టి కడుగుతారన్నమాట. బాగా కడిగి ఆ పైకి తేలిన పొలను మొత్తం పడేసి బరువైన ధాన్యాన్ని మాత్రం ఒక దానిలోకి వేసుకుంటారు, బకెట్లోకి వేసుకొని ఆ వాటర్ వడకట్టేస్తారు. వాటర్ స్ట్రెయిన్ చేసేసి అప్పుడు ఆ ధాన్యాన్ని వేస్తారు కోళ్ళకి. కోళ్ళతో ఒక 1 or 2 hours మాత్రమే డే టైంలో ఖాళీ ఉంటుంది. మిగతా టైం అంతా ఈ కోళ్ళతోనే టైం అయిపోతుంది. వాటికి ఫుడ్ పెట్టడం, వాటర్ పెట్టడం, వాటిని చూసుకోవటం. ఒక మనిషికి ఇలాగా టైం ఒక మనిషికి సరిపోదు, 2 మనుషులు ఖచ్చితంగా ఉండాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీ కామెంట్స్కి నేను ఆన్సర్ చేస్తాను. కోళ్ళు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ఇప్పటి వరకు చూసినందుకు. కోళ్ళలో ఎలాంటి వీడియోస్ కావాలి ఆయన ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ అలాంటి వీడియోనే చేస్తాను. ఫుడ్ కింద వేయకూడదు, ధాన్యమైనా ఏవైనా తార్పాల్లోనే వేయాలి. అదన్నమాట. నెక్స్ట్ వీడియోలో కోడి పిల్లలకి ఏం పెడతారో చూపిస్తాను. ఇది కోడి గుడ్లు పొదుగుతుంది.